పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి చందపల్లి, తురక్కల మద్దికుంట, కాచాపూర్ మీదుగా జాలపల్లి వరకు 4,18,50,000 రూపాయల నిధులతో చేపట్టనున్న డబుల్ రోడ్ నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నుండి జోలపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి నిధుల కొరత కారణంగా శంకుస్థాపన చేయడం ఆలస్యమైందని, తాను హైదరాబాద్కు వెళ్లి సంబంధిత అధికారులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి దశల వారీగా నిధులు విడుదల చేసినా పర్వాలేదని, పనులు ప్రారంభించేందుకు అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. 2 రోజుల్లో పనులు ప్రారంభించి 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పెద్దపల్లి పట్టణ పరిధిలోని చందపల్లిలో ఉన్న 3 వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం దశల వారీగా పూర్తి చేస్తామని అన్నారు. నేను ఎమ్మెల్యే గెలిచి 3 నెలలే కానీ ఇవి ప్రారంభించుకోకపోవడానికి కారణం కూడా ఏంటంటే యాక్చువల్గా డబ్బులు లేవు, స్టార్ట్ చేద్దని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా గత నెల రోజుల నుంచి వెళ్ళి 3-4 టైమ్స్ హైదరాబాద్ వెళ్ళి సంబంధిత అధికారులతో, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారితో మాట్లాడి మరి రోడ్డు చాలా ఇబ్బంది ఉన్నది, దశల వారీగా 2-3 విడతల డబ్బులు ఇచ్చినా పర్లేదు కానీ పని చేయకపోతే బాగా ఇబ్బంది అవుతుందని చెప్తే వాళ్ళు స్పెషల్గా పర్యవేక్షణ తీసుకొని మరి ఇవాళ ఈ రోడ్డు ఇక్కడి నుంచి వెళ్ళి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి వెళ్ళి మద్దికుంట విలేజ్ కూడా ఇంటర్నల్ మొత్తం 7 మీటర్లతో పూర్తిస్థాయి డబుల్ రోడ్ నిర్మాణం. ఇక్కడ వరకు కూడా ఏదైతే ఇక్కడ డబుల్ రోడ్ పూర్తయి మిగతా ఉందో దీన్ని కూడా డబుల్ రోడ్ నిర్మాణం చేసుకోవడం కోసం మరి ఈ 2 రోజుల పనులు కూడా ప్రారంభమైతే నేను అనుకుంటా 1 మంత్ లోపట్నే దాదాపు మ్యాక్సిమం 1 మంత్లో అది 2 కూడా క్లోజ్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పెద్దపల్లి పట్టణానికి సంబంధించి చందపల్లిలో ఉన్నటువంటి 3 వార్డులలో కూడా రేపు రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఇవి ఇక్కడ వర్క్స్ పెట్టడం జరిగింది. సీసీ రోడ్లు ఎక్కడైతే లేవో అవన్నిటిని నిర్మాణం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే మా సోదరుడు కుమార్ కానీ వెంకన్న కానీ వాళ్ళు చెప్పినట్టు ఈ కెనాల్ కింద ఇండ్లు ఉంటాయి, మరి చాలా రోజులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మన దగ్గర 25-30 లక్షలు సీసీ రోడ్ పెట్టడం జరిగింది. ఇంకా ఆయన మిగిలిపోయి ఉంటే కూడా దాన్ని కూడా వర్షాకాలంలో పట్టే ఆ మిగిలిపోయిన పూర్తి చేస్తాం. అది కూడా ఈ రాబోయే 1-2 నెలలనే ఆ రోడ్ నిర్మాణం కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా చందపల్లి గ్రామంలో ఏవేవైతే విలేజ్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, తాగునీటి సమస్య కానీ ఏదైతే ఉందో ఇవి దశల వారీగా రాబోయే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో అన్నీ కూడా పూర్తి చేస్తామని